నమస్తే అండి. అలాగే ప్రమీల గారు జనసేన అధికార ప్రతినిధి అండి, నమస్కారం. పూడి తిరుపతిరావు గారు బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే రఫీ గారు, సయ్యద్ రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే రఫీ గారు. అండ్ దారా గోపి గారు, పొలిటికల్ అనలిస్ట్. సో టు స్టార్ట్ విత్ గోపి గారు, నిన్న నాదెళ్ల మనోహర్ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూసి మీ దగ్గరకు వద్దాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డారు, ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈరోజు కొత్త విషయం ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు జనసేన పార్టీ నుంచి మనం నిలబడి త్యాగం చేసి ప్రతి ఒక్కరిని కూడా ఒక్క ఓటు కూడా చేయనివ్వని ప్రతిపక్ష ఓటని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మీద మనం అందరం కష్టపడి పనిచేస్తాం. రైట్. గోపి గారు చూశారు కదా, నాదెళ్ల మనోహర్ గారు ఆవిర్భావ సభ ఏర్పాట్ల కోసం అక్కడికి వెళ్ళి మాట్లాడారు. ఇన్నాళ్ళు ఏంటంటే గుంభనంగా నడిచింది వ్యవహారం. ఈరోజు ఓపెన్ అయ్యారు. మరోపక్క పిఠాపురంలో వర్మ గారు కూడా అసలు ఏం చేయాలా అని చెప్పేసి ఆయన అంటే బయటకు ఏదో చెప్తున్నారు కానీ అసహనం అయితే తీవ్రంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వాసుదేవన్ గారు, మీకు 99 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యే సమయానికి తెలుగుదేశం పూర్తిగా డేలా పడిపోయి ఉంది. నాయకుల్లో ఉత్సాహం లేదు, నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నారు. కార్యకర్తలు కూడా చాలా ఆల్మోస్ట్ డిజార్గనైజ్డ్గా ఉన్నారు. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి పొత్తు పెట్టుకుంటాను, పొత్తు ఉంటుంది అని అనౌన్స్ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా పుంజుకుంది. నాదెళ్ల మనోహర్ చెప్పిన మాట అయితే నిజమే. పూర్తిగా జనసేన ఉండడం వల్లనే, జనసేన పొత్తు ప్రకటించడం వల్ల, జనసేన పొత్తు పెట్టుకోవడం వల్ల ఇది జరిగింది. ఇక బీజేపీతో పొత్తు కూడా జనసేన వల్లనే వచ్చింది. అది లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గతంలో మోడీని, అమిత్ షాని పై చేసిన విమర్శల కారణంగా బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వైపు చూడడానికి ఇష్టపడలేదు. కానీ జనసేన తీవ్రంగా బీజేపీ నాయకత్వం, కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి సో 3 పార్టీల కూటమి ఏర్పాటు అవ్వడానికి జనసేన కారణమైంది. కాబట్టి జనసేన వాళ్ళు ఆ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే జనసేనే కారణం అని క్లెయిమ్ చేసుకోవచ్చు. అందులో అభ్యంతరమే లేదు. నాదెళ్ల మనోహర మాటలను పూర్తిగా సమర్థిస్తున్నాను. ఇకపోతే వర్మ అంటే ఎస్, వర్మ చాలా త్యాగం చేశాడు. త్యాగం చేయటం ఒక్కటే కాదండి, చాలా హార్డ్ వర్క్ చేశాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా కూడా వర్మ చాలా గట్టిగా ప్రయత్నం చేసి, ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గెలుపుకు ఒక కారణం అయ్యాడు. ఒక కారణం ఆయన. పవన్ కళ్యాణ్ గెలుపులో అనేక కారణాలు ఉండుండొచ్చు, అందులో ఒక కారణం అయితే వర్మ. మరి వర్మను సముచితంగా గౌరవిస్తారని అనుకున్నారు, ఆయన కూడా ఆశించాడు. సో ఇప్పుడు శాసనసభ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎన్నికలు అసెంబ్లీకి జరుగుతున్నప్పుడు కౌన్సిల్కి ఆయన టికెట్ ఆశించడంలో తప్పేమీ లేదండి. ఖచ్చితంగా టికెట్ ఆశిస్తారు. ఆయనకు ఒక సముచితమైనటువంటి గౌరవం, ఆయన త్యాగానికి ఒక ప్రతిఫలం దక్కుతుందని అనుకోవడం అందులో అభ్యంతరం లేదు. అది వాస్తవమే. అయితే మరి ఆయన పేరుని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో తెలియడం లేదు. తొడగొట్టిన వాళ్ళని, పార్టీ సమావేశాల్లో తొడగొట్టిన వాళ్ళని తీసుకొచ్చి పార్టీకి అంకితమైపోయి పార్టీలో తీవ్రంగా కృషి చేస్తున్న వాళ్ళను పక్కన పెట్టడం అనేది మరి ఆ నాయకత్వం ఏం ఆలోచిస్తుందో చూసుకోవాలి. వర్మ అయితే తెలుగుదేశాన్ని వీడే పరిస్థితి ఏం లేదు, అలాంటి పరిస్థితి ఉండదు. కానీ ఉంటాడు. మరి ఇప్పుడు నెక్స్ట్ మూవ్ ఏం చేయబోతున్నాడు, వర్మని తెలుగుదేశం పార్టీ ఎలా న్యాయం చేయబోతుంది వర్మకి అనేది చూడాలి. గోపి గారు, ఇంకో ప్రశ్న. మేము చాలా హర్ట్ అయ్యాం, మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి. దేవినేని ఉమామహేశ్వరరావు గారు, టీడీ జనార్దన్ గారు కబురంపారట మరి పార్టీ అధినాయకుడికి. నిజంగా అంత హర్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయండి అక్కడ? వాళ్ళిద్దరూ హర్ట్ అయ్యేంత పరిస్థితులు ఉన్నాయా తెలుగుదేశంలో? అంటే మైలవరంలో దేవినేని ఉమా అనేవాళ్ళు తెలుగుదేశానికి ఒక స్ట్రాంగ్ పిల్లర్ అండి. ఇది ఎన్టీఆర్ జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే చాలా బలమైన నాయకుడు. మరి అటువంటి నాయకుడిని వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కోసం పక్కన పెట్టాల్సి వచ్చింది. పక్కన పెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా హర్ట్ అవుతాడు. పైగా వసంత కృష్ణ ప్రసాద్ కింద
దేవినేని ఉమ్మకి పచ్చగడ్డైతే బొగ్గం ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. అంత స్థాయిలో విభేదాలు ఉన్నాయి. అలా ఉన్నప్పటికీ కూడా దేవినేని ఉమ వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికకు పనిచేశాడు. ఆయన ఏమి పని చేయకుండా చేతులు కట్టుకొని కూర్చోలేదు. ఖచ్చితంగా ఆయన పనిచేశాడు. పనిచేసిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది, 9 నెలలు అయిపోయింది. మరి అంత బలమైన నాయకుడికి ఒక సముచితమైనటువంటి గౌరవం ఇవ్వడం, ఒక స్థానం ఇవ్వడం అట్లాంటి ఏమి ఇప్పుడు 9 నెలల్లో జరగకపోవడం వల్ల ఖచ్చితంగా హర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హర్ట్ అవుతారు ఇలాంటి నాయకులు చాలా చోట్ల ఉన్నప్పుడు. వర్మే కాదు, ఉమామహేశ్వరరావు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సరే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎమ్మెల్సీ చేయడం వల్ల వేరే కొంత శాంతించగలిగాడేమో కానీ, బట్ ఇట్లాంటి నాయకులు చాలా చోట్ల ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక సముచితమైన స్థానం ఇచ్చి పార్టీ గుర్తించి వాళ్ళని గౌరవించి వాళ్ళొక శాంతపరచాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దేవినేని ఉమ అట్టయ్య ఉండొచ్చు అండి. 9 నెలలు అయిపోయింది. తన ప్రత్యర్థి ఏమో ఎమ్మెల్యేగా తిరుగుతూ ఉన్నాడు, తనేమో ఒక నాయకుడిగా మాజీ మంత్రిగా ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో హర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా హర్ట్ అవుతారు. అయితే తెలుగుదేశం పార్టీ అనేది ఒక డిసిప్లైన్డ్ పార్టీ కాబట్టి వాళ్ళు ముందు పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత బయటకు వస్తారు. ఇప్పుడు హర్ట్ అయ్యామని బయటకు వచ్చాడు అంటే మరి ఎంతవరకు అక్కడ ఆ నాయకత్వం ఏం చేస్తుందో అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్. ఒకసారి రఫీ గారి దగ్గరికి వెళ్దామండి. రఫీ గారు, సో చూశారు కదా నిన్నటి డెవలప్మెంట్స్. నాదెళ్ల మనోహర్ గారు నిన్న ఓపెన్ అయిపోయారు. ఇన్నాళ్ళు ఏంటంటే కొంత గుమ్మరంగానే నడిచింది. ఏదో మీ కూటమి పార్టీల మధ్య లుకలుకలు ఉన్న చిన్న